సమస్తమైన మహిమ ప్రభావములు ప్రభువైన యేసుక్రీస్తుకే కలుగునుగాక. ఆమేన్. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చదువుకుందాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5 నుంచి 7 వరకు. నీవు జాగ్రత్తగా దేవుని వెలిగిన ఎడల, సర్వశక్తులకు దేవుని రత్నాల్సిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడమైన ఎడల, నిశ్చయంగా ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్తిల్లుతుంది. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదలో నీవు మహాభివృద్ధి పొందుతుంది. చాలు. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటిదంటే కనుక మహాభివృద్ధి. హల్లెలూయా. మన అంశం ఏంటిది? మహాభివృద్ధి. హల్లెలూయా. మహాభివృద్ధి అంటే ఏంటిది? అభివృద్ధి కంటే కూడా ఇంకా ఎక్కువగా అన్నమాట. హల్లెలూయా. అత్యధికమైన అభివృద్ధి అన్నమాట. హల్లెలూయా. మనం ఎంతగా అభివృద్ధి చెందాలి? అత్యధికంగా అభివృద్ధి చెందాలి మనం. హల్లెలూయా. మనం ఎంత అభివృద్ధి చెందాలని దేవుడు కోరుతున్నాడు? అత్యధికంగా అభివృద్ధి చెందాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడ యోబు గ్రంథంలో ఈ 8వ అధ్యాయంలో మనం చూసుకుంటే కనుక 8వ అధ్యాయంలో ఎవరు మాట్లాడుతున్నారంటే మరి షూషీయుడగు మరి బిల్దాదు మరి అనే యోబు స్నేహితుడు మాట్లాడుతున్నాడు అనమాట. హల్లెలూయా. మరి యోబు స్నేహితులు ముగ్గురున్నారు. యోబు స్నేహితులు ఎంతమంది ఉన్నారు? ముగ్గురున్నారు. హల్లెలూయా. జోఫరు, బిల్దాదు, ఇంకా ఇంకొక వ్యక్తి కూడా ఎవరు? ఎలిఫాజు. హల్లెలూయా. ఎలిఫాజు, బిల్దాదు, జోఫరు ముగ్గురు ఉన్నారనమాట. హల్లెలూయా. మరి ముగ్గురులో ఒకడు ఈ బిల్దాదు. హల్లెలూయా. మరి బిల్దాదు మాట్లాడుతున్నాడు 8వ అధ్యాయంలో. హల్లెలూయా. అయితే మరి ఇక్కడ ఈ బిల్దాదు ఇక్కడ 5వ వచనం నుంచి మరి 7వ వచనం వరకు కూడా మరలా తిరిగి ఎలాగా అభివృద్ధి చెందుతారో, ఎలాగా మరి అత్యధికంగా అభివృద్ధి చెందుతారో ఆ ప్రాసెస్ చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా. మరి ఎందుకు మరి యోబు భక్తునికి ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే గనుక మరి యోబు స్నేహితుల ఉద్దేశం ఏంటిదంటే, యోబుకి ఎందుకు శోధనలు వచ్చినాయి అంటే మరి యోబు స్నేహితుల ఉద్దేశం ఏంటిదంటే గనుక యోబు పాపం చేసిండు కాబట్టి యోబుకి శోధనలు వచ్చినాయి. హల్లెలూయా. యోబు పిల్లలు మరి చనిపోయారు. యోబు పిల్లలు పాపం చేశారు కాబట్టి వాళ్ళు చంపబడ్డారు. హల్లెలూయా. మరి యోబు ఏంటిది? తూర్పు దిక్కున్న దేశాలన్నిట్లో కూడా ధనవంతుడు. హల్లెలూయా. మరి యోబుకు 10 మంది పిల్లలు ఉన్నారు. అయితే మరి ఏమైపోయింది? ఆస్తి పోయింది. 10 మంది పిల్లల్ని కూడా సాతానుడు చంపేశాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు యోబు స్నేహితులకి ఏందంటే గనుక యోబు పాపం చేసిండు కాబట్టే ఈ శోధన వచ్చింది. హల్లెలూయా అన్నది మరి యోబు స్నేహితుల ఉద్దేశం. కానీ మరి యోబు పాపం చేసినందుకు వచ్చింది ఆ శోధన? హల్లెలూయా లేదు. హల్లెలూయా. మరి యోబుకి ఇదొక పరీక్ష అన్నమాట. మరి సాతానుకి దేవునికి మరొక పోటీ నడుస్తుంది అనమాట యోబు విషయంలో. హల్లెలూయా. దేవుడు ఏమంటాడు? నా యోబు సంగతి నువ్వు ఆలోచించినవా? నా సేవకుడైన యోబు గురించి నువ్వు ఆలోచించినవా? అతని వంటి వాడు మరి భూమి మీదనే లేడు. యథార్థవంతుడు, భయభక్తుడు అయిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, మరి అతని వంటి వాడు ఈ భూమి మీదనే లేడు అంటాడు. హల్లెలూయా. సాతానుడు ఏమంటాడు? ఊరికేనే యథార్థవంతుడిగా ఉన్నాడా? ఊరికేనే నిన్ను ఆరాధిస్తున్నాడా? నువ్వు అన్ని విషయాలలో అతన్ని ఆశీర్వదించినావు. అతని చేతిని నువ్వు ఆశీర్వదించడం ద్వారా దేశంలో అతని ఆస్తి బహుగా విస్తరించింది కాబట్టి ఇప్పుడు నిన్ను ఆరాధిస్తున్నాడు. నువ్వు ఒకసారి మరి నువ్వు అతనికి, అతని కుటుంబానికి, అతని ఆస్తి అంతటి కూడా నువ్వు కంచె వేసినావు కాబట్టి నిన్ను ఆరాధిస్తున్నాడు. ఒకసారి ఆ కంచె తీసేయి, ఒకసారి ఆశీర్వాదాన్ని తీసేయి. ఇప్పుడే మరి నిన్ను దూషిస్తాడు యోబు. హల్లెలూయా అంటాడు సాతానుడు. హల్లెలూయా. అయితే దేవుడు ఏమంటాడు? సరే చూద్దాం, ఏమన్నా చేసుకో, ఆయన ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టొద్దంటాడు. హల్లెలూయా. ఆయన ప్రాణాన్ని తప్ప మిగతా అంతా కూడా నువ్వు ఏమన్నా చేసుకో అంటే మరి అప్పుడు సాతానుడు వెళ్ళి మరి యోబు ఆస్తిని మరి పిల్లల్ని అంతా కూడా తీసేస్తాడు. హల్లెలూయా. యోబు పరిస్థితి ఎలాగొచ్చింది?
మరి ఎలాగైపోయిందంటే తూర్పు దిక్కున్న మరి జనులందరిలో ధనవంతుడు ఒక గంట సేపట్లో బూడిదలో కూర్చున్నాడు. హల్లెలూయా. గంట సేపట్లో ఆయన పరిస్థితి అంతా కూడా తారుమారైపోయింది. హల్లెలూయా. ఆస్తి పోయింది, పిల్లలు చచ్చిపోయారు. హల్లెలూయా. మరి ఆ తర్వాత మరి ఎంతగానో మరి బాధ మరి యోబు అనుభవించాడు. హల్లెలూయా. అంటే మరి యోబుకి ఎందుకు ఆ శోధనలు వచ్చాయంటే కనుక మరి పరీక్ష. హల్లెలూయా. యోబుకు అదొక పరీక్ష. సాతానుడు చెప్పినట్టుగా మరి దేవుడు ఆశీర్వాదాన్ని కొట్టేస్తే, మరి దేవుడు మరి ఆ కంచెను తీసేస్తే దేవుణ్ణి దూషిస్తాడా, లేకపోతే మరి ఆ కంచెను దేవుడు తీసేసినా కూడా దేవుణ్ణి తిరిగి దేవుణ్ణి ఆరాధిస్తాడా, దేవుణ్ణి పట్టుకొని ఉంటాడా? ఇదొక పరీక్ష యోబుకు. హల్లెలూయా. అయితే మరి యోబు స్నేహితుల ఉద్దేశం ఏంటిది? ఏదో పాపం చేసిండు కాబట్టి అందుకే ఈ శోధనలు వచ్చినాయి అన్నది యోబు స్నేహితుల ఉద్దేశం. హల్లెలూయా. ఇప్పుడు జనరల్ గా శోధనలు ఎందుకు వస్తాయంటే కొన్నిసార్లు మనం చేసిన పొరపాటును బట్టి వస్తాయి, కొన్నిసార్లు మనకు పరీక్ష, కొన్నిసార్లు మనకు కొన్ని విషయాలు నేర్పించడానికి శోధనలు వస్తాయి. కానీ అన్నిసార్లు మనం చేసిన పాపమును బట్టే అన్నిసార్లు రావు. హల్లెలూయా. కొన్నిసార్లు మనల్ని పరీక్షించడానికి కూడా కొన్నిసార్లు వస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు యోబుకి ఎందుకు ఈ శోధన వచ్చిందంటే యోబును పరీక్షించడానికి. హల్లెలూయా. అయితే మరి స్నేహితుల ఉద్దేశం ఏంటిది? యోబు పాపం చేసిండు, అందుకే యోబుకి ఈ శోధనలు వచ్చినాయని చెప్పి మరి వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. హల్లెలూయా. అయితే మరి ఇక్కడ బిల్దాదు మరి ఇక్కడ 5వ వచనం నుంచి కూడా మరి 7వ వచనం వరకు మరి మహాభివృద్ధి మనం ఎలాగ పొందుకోగలుగుతాము. హల్లెలూయా. మరి దానికి మరి దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీవు జాగ్రత్తగా, మొట్టమొదటిగా ఏం చేయాలంటే నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల. హల్లెలూయా. మరి మహాభివృద్ధి చెందాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలంట? జాగ్రత్తగా దేవుని వెతకాలంట. హల్లెలూయా. మరి జాగ్రత్తగా దేవుని వెతకడం అంటే ఏంటిది? హల్లెలూయా. మరి దేవుడే మన మనిషా? హల్లెలూయా. మరి ఒక మనిషిని అయితే ఫలానా వ్యక్తి ఎక్కడ పోయిండు అని చెప్పి మనం వెతుకుతాం, అవునా? హల్లెలూయా. మరి దేవుని వెతకడానికి దేవుడే మన మనిషి అంటారా? కాదు. హల్లెలూయా. మరి దేవుడు లేని స్థలం ఏదైనా ఉందా? ఏదైనా ఉందంటారా భూమి పైన? ఏది కూడా లేదు. హల్లెలూయా. మరి దావీదు భక్తుడు అంటాడు, నేను ఆకాశంలోకి ఎగిరిపోయినా అక్కడ కూడా నువ్వు ఉన్నావు, పాతాళంలో పండుకున్నా కూడా అక్కడ కూడా నువ్వు ఉన్నావు అంటాడు. హల్లెలూయా. భూమి పైన ఎక్కడ పోయినా, మరి ఆకాశంలోకి ఎక్కిపోయినా, పాతాళంలోకి పోయినా, ఎక్కడ పోయినా కూడా అక్కడ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు లేని స్థలం ఏది కూడా లేదు. హల్లెలూయా. అంటే మరి దేవుని వెతకడం అంటే ఏంటిది? హల్లెలూయా. దేవునితో సహవాసం చేయడం చాలా జాగ్రత్తగా. హల్లెలూయా. ఎట్లా సహవాసం చేయాలంట, ఎట్లా వెతకాలంట? జాగ్రత్తగా. హల్లెలూయా. అంటే జాగ్రత్తగా అంటే దేవుణ్ణి ఎలాగైతే, ఇప్పుడు దేవుడు ప్రతిదానికి కూడా ఒక ప్రాసెస్ పెట్టుకున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇష్టం వచ్చినట్టుగా ఆరాధించడానికి లేదు, ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి లేదు. హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభువు అంటాడు, నన్ను మరి దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలంట? ఆత్మతో సత్యముతో ఆరాధించాలంట. హల్లెలూయా. అంటే ఆత్మతో అంటే పరిశుద్ధాత్మ సహాయముతో మరి ఆరాధించాలి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మనకి ఎలా ఉంటదంటే కనుక మరి రోమపత్రిక 8వ అధ్యాయంలో ఉంటది. మరి మనం కూడా ప్రార్థన చేస్తున్నాం, కానీ ఎలాగ చేయాలో మనకు తెలియదంట. హల్లెలూయా. అయితే మన పక్షమున పరిశుద్ధాత్ముడు కూడా ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ప్రార్థిస్తూ ఉంటాడంట. హల్లెలూయా. అంటే మనకు దేవుణ్ణి ఆరాధించాలని ఉంటది, ప్రార్థించాలని ఉంటది, కానీ ఎలాగ దేవునికి ఇష్టకరంగా ఎలాగ చేయాలో మనకు అది తెలియదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మరి మనకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్మను పెట్టాడనమాట. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్ముడు దేవుని చిత్తానుసారంగా దేవుని ఆరాధిస్తూ ఉంటాడు మన పక్షాన ఉండి. హల్లెలూయా. దేవుని చిత్తానుసారంగా పరిశుద్ధాత్ముడు మరి మన పక్షాన నుండి ప్రార్థన చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అంటే
మరి ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఎలాగ ప్రార్థన చేస్తాడు? దేవుని చిత్తానుసారంగా. హల్లెలూయా. అంటే ఆత్మతో ఆరాధించడం అంటే దేవుని చిత్తానుసారంగా ఆరాధించడం. హల్లెలూయా. సత్యముతో అంటే మరి దేవుని ఎలాగ ఆరాధించాలో తెలుసుకొని మనం ఇప్పుడు పూర్తిగా మనం తెలుసుకుంటేనే కదా కరెక్ట్ గా మనం ఆరాధించగలిగేది. అవునా? హల్లెలూయా. అదే సత్యం అన్నమాట. హల్లెలూయా. అంటే మరి దేవుని ఆరాధించడం అంటే మరి మరి ఆ మరి ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలంట. హల్లెలూయా. అంటే మరి దేవుణ్ణి ఆరాధించడానికి కూడా ఎలాగ ఆరాధించాలనో దేవుడు బోధించాడు. హల్లెలూయా. ఎలాగ ప్రార్థన చేయాలనో కూడా దేవుడు బోధించాడు. హల్లెలూయా. ఇప్పుడు నీకు మరి మరి యేసుప్రభు అంటాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి తీయబడును అని చెప్పంటాడు. హల్లెలూయా. అంటే అడుగుడి మీకు ఇయ్యబడును అంటే ఏది పడితే అది ఇస్తాడా దేవుడు? లేదు. హల్లెలూయా. ఏది పడితే అది ఇస్తా అని కూడా దేవుడు ఏం చెప్పలే. హల్లెలూయా. 1 యోహాను పత్రికలో ఉంటది, మనం ఆయన చిత్తానుసారంగా మనం ఆయన ఆజ్ఞను పాటిస్తున్నాం కాబట్టి మన మనవి ఆలకింపబడుతుంది అంటాడు. హల్లెలూయా. చూడండి ఒకసారి 1 యోహాను పత్రికలో మనం చూసుకుంటే కనుక 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలోచించినది మరియు మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలోచించినది మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినదని ఎరుగుతున్నాం. చాలు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. హల్లెలూయా. మరి మనకున్న ధైర్యం ఏంటంట? ఆయన చిత్తానుసారంగా ఏది అడిగితే అది అనుగ్రహిస్తాడు దేవుడు, మన ఇష్ట ప్రకారంగా కాదు. హల్లెలూయా. అడుగుడు ఇయ్యబడును, వెదుకుడి మరి దొరుకును అంటే మరి ఇష్టం వచ్చినాన్ని అడిగితే కాదు. హల్లెలూయా. దేవుని చిత్తానుసారమైన అయితేనే అవి అనుగ్రహింపబడతాయి. అంటే మరి ఏదైనా కానీ దేవుడు దానికి ఒక ప్రాసెస్ పెట్టిండు. హల్లెలూయా. నువ్వు ఆరాధించడానికైనా మరి దానికి ఒక క్రమం పెట్టాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థించడానికైనా దానికి ఒక క్రమం పెట్టాడు దేవుడు. హల్లెలూయా. అలాగనే మరి ఆయనతో సహవాసం చేయడానికి కూడా ఒక క్రమం పెట్టాడు దేవుడు. హల్లెలూయా. నీ ఇష్టానుసారంగా మరి సహవాసం చేస్తా అంటే కాదు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వెతకడం అంటే ఏంటిది? ఖాళీ ప్రార్థన చేయడం, వాక్యం చదవడం అంటారా? హల్లెలూయా. అది మాత్రమే కాదు. హల్లెలూయా. ప్రార్థన చేయడం, వాక్యం చదవడం మాత్రమే కాదు, వాక్యానుసారంగా జీవించడం కూడా. హల్లెలూయా. దేవుని వెతకడం అంటే. హల్లెలూయా. ఖాళీ ప్రార్థన చేసి వాక్యం చదివి మరి ఇష్టానుసారంగా జీవిస్తూ నేను దేవుని వెతుకుతున్నా అంటే అదేంటి? అది అబద్ధం చెప్తున్నట్టే. హల్లెలూయా. మరి 1 యోహాను పత్రికలో 2వ అధ్యాయంలో 4వ వచనంలో ఉంటది, నేను దేవుని ఎరిగి ఉన్నానని చెప్పి చదువు. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు అబద్ధికుడు, సత్యము లేదు. చాలు. హల్లెలూయా. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకుంటూ ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు ఏంటంట? అబద్ధికుడు అంట. వాళ్ళలో సత్యమే లేదంట. హల్లెలూయా. అంటే మరి నిజంగా మరి దేవుని గురించి పూర్తిగా తెలుసుకున్న వాడైతే వాడు ఏం చేస్తాడు? దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తాడంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుని వెతకడం అంటే ఖాళీ వాక్యం చదవడం, ప్రార్థన చేయడం మాత్రమే కాదు, వాక్యానుసారంగా జీవించడం కూడా. హల్లెలూయా. ఖాళీ నువ్వు ప్రార్థన చేసి వాక్యం చదివి నాకు దేవుడు ఎవరో బాగా తెలుసు అంటే దేవుడు ఒప్పుకుంటాడా అంటే లేదు. హల్లెలూయా. నువ్వు వాక్యం చదివి వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడే అప్పుడు దేవుడు ఒప్పుకుంటాడు, ఈయనకు నేను తెలుసు అని చెప్పి అంటాడు దేవుడు. హల్లెలూయా. అంటే మరి దేవుని జాగ్రత్తగా వెతకడం అంటే ఏంటిది? దేవునితో సహవాసం చేయడం, దేవుణ్ణి వెంబడించడం. హల్లెలూయా. తర్వాత ఏం చేయాలంట?
సర్వశక్తుడగు దేవుని బతిమాలు కొనిన ఎడల హల్లెలూయా. మరి మొదలేమో జాగ్రత్తగా దేవుని వెతకాలంట. హల్లెలూయా. తర్వాత ఏం చెప్తున్నాడు? సర్వశక్తుడగు దేవుని బతిమాలు కొనిన ఎడల. హల్లెలూయా. ఇప్పుడు దేవుణ్ణి ఏం చేయాలంట? బతిమాలుకోవాలంట. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనకు అనుగ్రహించేది ఆయన చిత్తానుసారంగానే అనుగ్రహిస్తాడు. అయితే అది మన నోటి నుండి రావాలి. హల్లెలూయా. మన దేవుడు బలవంతం చేసే దేవుడు కాదు. హల్లెలూయా. మన దేవుడు మన పర్మిషన్ తీసుకొని మన జీవితంలో కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. మనం ఎలవ్ చేస్తేనే దేవుడు పని చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు సాతాను కంటే మనం ఎలవ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం సంధిస్తే చాలు వాడు దూరుతాడు. కానీ దేవునికి మనం అవకాశం ఇవ్వాలి. హల్లెలూయా. దేవునికి మనము అవకాశం మనం ఇవ్వాలి. దేవునికి అవకాశం. హల్లెలూయా. అప్పుడే దేవుడు పనిచేస్తాడు. కాబట్టి ఇక్కడ బిల్దాదు ఏం చెప్తున్నాడు? ఇక్కడ సర్వశక్తుడగు దేవుని బతిమాలు కొనినేడల. మొదలేమో జాగ్రత్తగా దేవుని వెతకాలి. అంటే దేవునితో మరి చాలా జాగ్రత్తగా సహవాసం చేయాలి. మరి దేవుని ఇష్టానుసారంగా నువ్వు జీవించాలి. హల్లెలూయా. తర్వాత ఏం చెప్తున్నాడు? సర్వశక్తుడగు దేవుని నువ్వు బతిమాలు కొనినేడల. హల్లెలూయా. మరి ప్రార్థనలు అందరు చేస్తారు ప్రార్థనలు. హల్లెలూయా. అయితే ఎవరి ప్రార్థన నెరవేర్చబడుతుంది అంటే దేవుని ఇష్టానుసారంగా ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళ ప్రార్థన మాత్రమే నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనంలో చూడండి. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదు. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. చాలు. హల్లెలూయా. దేవుడు ఏందంట? పాపుల మనవి దేవుడు ఆలకించడంట. హల్లెలూయా. ఆయన చిత్తం చొప్పున మరి ఎవరైతే దేవభక్తుడు అయ్యుండి ఆయన చిత్తం చొప్పున జరిగిస్తే వాని మనవిని దేవుడు ఆలకిస్తాడంట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ బిల్దాదు ఇక్కడ రెండో పాయింట్ ఏం చెప్తున్నాడు? మొదటనేమో దేవుని జాగ్రత్తగా వెతుకుమని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే మరి దేవుని జాగ్రత్తగా వెతకడం అంటే ఏంటిది? మరి దేవునితో సహవాసం, వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, తర్వాత వాక్యానుసారంగా జీవించడం. హల్లెలూయా. ఇది దేవుని చాలా జాగ్రత్తగా వెతకడం. హల్లెలూయా. తర్వాత సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నాడు? సర్వశక్తుడగు దేవుని బతిమాలు కొనిన ఎడల. హల్లెలూయా. తర్వాత మరి మూడో పాయింట్, హల్లెలూయా, మరి రెండో పాయింట్ ఏం చేయాలి? దేవుని బతిమాలుకోవాలి. హల్లెలూయా. దేవా నన్ను ఆశీర్వదించని చెప్పి మనం దేవుని అడగాలి. హల్లెలూయా. మూడవది ఏంటిది? నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. హల్లెలూయా. తర్వాత ఏంటంట? పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల. హల్లెలూయా. నువ్వు ఎలాగ జీవించాలి? పవిత్రుడవుగా జీవించాలి, యథార్థవంతుడవుగా జీవించాలి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు మనవిని దేవుడు ఆలకిస్తాడంట? దేవభక్తులు అయ్యుండి ఏందంట? దేవుని చిత్తం చొప్పున చేయువాని మనవినే దేవుడు ఆలకిస్తాడంట. హల్లెలూయా. అంటే నీ మనవిని దేవుడు ఆలకించాలంటే నువ్వు ఎట్లుండాలి? పాపం చేసే వాడవుగా నువ్వు ఉండొద్దు. హల్లెలూయా. దేవుని భక్తుడవుగా ఉండాలి. దేవుని చిత్తం చొప్పున చేసేవాడవుగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు కొంతమందికి ఎట్లుంటది అంటే, కొంతమందికి భక్తి ఉంటది కానీ భయం ఉండదు. ఇప్పుడు మనకు బైబిల్లో పాత నిబంధనలో ఎక్కువగా ఒక్క పదం మనకు ఎక్కువగా కనబడుతుంది. ఏంటంటే భయభక్తి. హల్లెలూయా. ఇప్పుడు భక్తి అంటే ఏంటిది? ప్రార్థన చేయడము, వాక్యం చదవడము, ఆరాధన చేయడము. హల్లెలూయా. ఇదంతా కూడా భక్తి కిందికి వస్తుంది. హల్లెలూయా. మరి భయం అంటే దేవుని భయం ఉంటే తప్పు చేస్తాడా? చెయ్యడు. అవునా? హల్లెలూయా. భయము భక్తి రెండు ఉండాలి. హల్లెలూయా. కానీ చాలా మందికి భక్తి ఉంటది కానీ భయం ఉండదు. హల్లెలూయా. భక్తి ఉంటది, చాలా మందికి భక్తి ఉంటది. ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, ఆరాధన చేస్తారు. హల్లెలూయా. కానీ భయం ఉంటుందా అంటే ఉండదు. అవునా? హల్లెలూయా.
ఈ భయం ఉండకపోవడం తోటి ఏం జరుగుతుందంటే దేవునికి ఇష్టకరంగా ఆరాధన చేస్తారా అంటే చేయరు. హల్లెలూయా. దేవునికి ఇష్టకరంగా జీవిస్తారా అంటే జీవించరు. హల్లెలూయా. దేవునికి ఇష్టకరంగా జీవించాలంటే రెండు ఉండాలి, భయము భక్తి రెండు కూడా ఉండాలి. హల్లెలూయా. భక్తి ఉండి భయం లేకపోతే ఏం లాభం లేదు. హల్లెలూయా. భయము భక్తి ఉన్నప్పుడే మనకి లాభం. హల్లెలూయా. మరి చాలా మందికి భక్తి ఉంటుంది కానీ ఏముండదు, భయం ఉండదు. కాబట్టి వాళ్ళు చేసిన ప్రార్థనలకు మరి జవాబు అనేది ఉండదు అన్నమాట. హల్లెలూయా. మనం చేసే ప్రార్థనకు జవాబు అనేది ఉండాలంటే, జవాబు రావాలంటే మరి మనకు భక్తితో పాటు ఏముండాలి, భయం కూడా ఉండాలి. హల్లెలూయా. మనం మరి దేవుని యందు భయము భక్తి రెండు కూడా కలిగి ఉన్నప్పుడే యథార్థవంతులంగా ఉంటాం. హల్లెలూయా. పవిత్రులంగా ఉంటాం మనం. హల్లెలూయా. మరి తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాడు, మరి నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై అనేడలా నిశ్చయంగా ఆయన నీ మీద శ్రద్ధ నిలిపి. హల్లెలూయా. నువ్వు పవిత్రుడవై యథార్థవంతుడు అయితే నిశ్చయంగా, హల్లెలూయా, నిశ్చయంగా అంటే ఇంకా కంపల్సరీ అన్నమాట. హల్లెలూయా. 100% గ్యారంటీ అన్నమాట. మరి గ్యారంటీగా మరి నిశ్చయంగా దేవుడు ఏం చేస్తాడంట, నీ యందు శ్రద్ధ నిలిపి. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంట, మన యందు నిశ్చయంగా శ్రద్ధ నిలుపుతాడంట. హల్లెలూయా. శ్రద్ధ నిలిపి ఏం చేస్తాడన్నది ఇక్కడ, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. హల్లెలూయా. నీ నీతికి తగినట్టుగా. హల్లెలూయా. నువ్వు ఎంత ఇప్పుడు దేవుడు ఏంటిది, మన క్రియలకు ఫలితాన్ని దేవుడు ఇస్తాడంట. హల్లెలూయా. మరి ప్రకటన గ్రంథంలో ఉంటుంది, ఎవరి క్రియలకు నేను వారి జీతం నా యొద్ద ఉంది అంటాడు. హల్లెలూయా. అంటే మన క్రియలకు తగ్గిన ఫలితాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. మనం ఎంత నీతిగా జీవిస్తున్నామో దాన్ని బట్టే దేవుడు ఫలితం ఇస్తా ఉంటాడు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మరి ఇక్కడ ఏముంది, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం నీతిమంతులమేనా కాదా? మరి నీతిమంతులమే, అవునా? హల్లెలూయా. అయితే ఎట్లా నీతిమంతులము? విశ్వాసముతో మాత్రమే నీతిమంతులం, అవునా? ఇప్పుడు యేసు ప్రభు మరి ఆయన మనందరి నిమిత్తము ఆయన ప్రాణాన్ని అర్పించాడు, ఆయన రక్తాన్ని చిందించాడు కాబట్టి ఇప్పుడు నీతిమంతులని పేరు పెట్టబడ్డది. హల్లెలూయా. నీతిమంతులని పేరు పెట్టిండు, పరిశుద్ధులని పేరు పెట్టిండు. కానీ దేవుడు ఏం చెప్పాడు, పరిశుద్ధులుగా జీవించమని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు పరిశుద్ధులని పేరు ఎందుకు పెట్టాడు? మన పాపం అంతా కూడా ఎందుకు కొట్టేశాడు? మనం పరిశుద్ధంగా జీవించడానికి మనకు ఛాన్స్ ఇచ్చాడు అనమాట. హల్లెలూయా. మనకు అవకాశం ఇచ్చాడు, తిరిగి పరిశుద్ధంగా జీవించే అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు యేసు ప్రభువుని బట్టి మనం అందరం నీతిమంతులం కాబట్టి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు నీతిమంతుడు కాబట్టి నీ ఇష్టానుసారంగా జీవించవచ్చు అని చెప్పంటారు. హల్లెలూయా. మనం ఇష్టానుసారంగా జీవించడానికి దేవుడు మనల్ని నీతిమంతులుగా చేసిండా? లేదు. హల్లెలూయా. మన ఇష్టానుసారంగా జీవించడానికి దేవుడు నీతిమంతులుగా చేయలే, ఆయన ఇష్టానుసారంగా జీవించడానికి మనల్ని నీతిమంతులుగా చేశాడు. హల్లెలూయా. ఆయన చిత్తానుసారంగా జీవించడానికే మనల్ని నీతిమంతులుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. చూడండి ఇక్కడ రోమపత్రిక మరి 6వ అధ్యాయంలో మనం చూసుకుంటే కనుక, రోమపత్రిక 6వ అధ్యాయము 10, 11, 2 వచనాలు. రోమపత్రిక 6వ అధ్యాయము 10, 11. ఆయన చనిపోవడం చూడగా పాపం విషయమై ఒక్కవారే చనిపోయిందా, ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుతున్నాడు. అటువలే మీరు పాపం విషయమై విసులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోలేదు. చాలు. హల్లెలూయా. ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు,
యేసుప్రభు చనిపోవడము ఏమో పాపం విషయమై ఒక్కమారే చనిపోయాడు, కానీ జీవించుట చూడగా ఏంటంట, దేవుని విషయమై జీవించుచున్నాడు. హల్లెలూయా. యేసుప్రభు పాపం విషయమై ఒక్కమారే చనిపోయి మరి తిరిగి లేచి ఇప్పుడు ఎవరి కొరకు జీవిస్తున్నాడు? తండ్రి అనే దేవుని కొరకు జీవిస్తున్నాడు. హల్లెలూయా. అలాగనే మరి మనం కూడా ఏం చేయాలంట, మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. హల్లెలూయా. మరి ఇక్కడ ఏమంటున్నాడు పౌలు భక్తుడు, పాపం విషయంలో మీరు కూడా మరి మృతులుగా. ఇప్పుడు యేసుప్రభు శిరస్సు అయితే శరీరం ఎవరు? మనమే కదా, అవునా కదా? అంటే ఇప్పుడు యేసుప్రభు పాపముల విషయమై చనిపోయాడంటే యేసుప్రభుతో పాటు యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా మరి ఏమైపోయినట్టు? పాపముల విషయం సిలువ వేయబడ్డట్టు, పాపముల విషయం చనిపోయినట్టు. హల్లెలూయా. ఇప్పుడు మరి యేసు ప్రభు మరి తిరిగి లేచి మరి తండ్రి విషయమై మరి జీవిస్తున్నప్పుడు మరి ఇప్పుడు మనం అందరం కూడా ఎవరమన్నట్టు? దేవుని విషయమై జీవించడానికి తిరిగి లేచిన వారం. హల్లెలూయా. అయితే మరి దేవుని విషయమై బ్రతుకుతున్నామా అంటే లేదు, అవునా? హల్లెలూయా. దేవుని విషయమై ఎప్పుడు బ్రతుకుతాం మనము? నేను పాపముల విషయమై క్రీస్తుతో కూడా చనిపోయి దేవుని కొరకు తిరిగి లేచానని చెప్పి నువ్వు మరి నువ్వు అనుకున్నప్పుడే, హల్లెలూయా, నిన్ను నువ్వు ఎంచుకున్నప్పుడే నువ్వు దేవుని కొరకు నువ్వు జీవిస్తావు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు యేసుప్రభు ఎందుకు మరి ఆయన తన ప్రాణాన్ని అర్పించాడంటే మరి ఆయన కొరకు మనం జీవించడానికి. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటది, మరి నీవు నీ రక్తముతో మరి ప్రతి వంశంలో నుంచి, ప్రతి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి, ప్రతి జనాంగం నుండి మరి దేవునికి మరి రాజ్యముగా యాజకులుగా నువ్వు కొన్నావు అని చెప్పి రాయబడి ఉంటది. హల్లెలూయా. అంటే ఇప్పుడు యేసుప్రభు ఆయన రక్తంతో ఏం చేశాడు? మనల్ని కొన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన సొత్తైన ప్రజలుగా మనం కొనబడిన వారం. హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభు ఆయన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి ఇప్పుడు ఎవరి కొరకు జీవించాలి? మనము దేవుని కొరకు జీవించాలి మనం. హల్లెలూయా. ఎప్పుడు మనం ఏదైనా వస్తువు కొనుక్కున్నాం అనుకో, ఆ వస్తువు మీద మరి మరి మనం కొనుక్కున్నాం కాబట్టి మనకే సర్వాధికారం ఉంటది, అవునా? హల్లెలూయా. వేరేటోళ్ళకు ఉంటుందా? ఉండదు కదా, అవునా? హల్లెలూయా. ఆ వస్తువును మనం కొనుక్కున్నామంటే అది మన కొరకే వాడబడుతుంది, అవునా? హల్లెలూయా. అలాగనే ఇప్పుడు యేసు ప్రభు ఆయన రక్తముతో మనల్ని కొన్నాడు కాబట్టి ఇప్పుడు ఎవరి కొరకు మనం వాడబడాలి? దేవుని కొరకే వాడబడాలి. హల్లెలూయా. మనం జీవించడం ఎవరి కొరకు జీవించాలి? దేవుని కొరకు జీవించాలి. హల్లెలూయా. ఇప్పుడు మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి వీలు లేదు. హల్లెలూయా. దేవుని ఇష్టానుసారంగా మనం జీవించాలి, కానీ మన ఇష్టానుసారంగా జీవించే అవకాశం లేదు ఇప్పుడు. హల్లెలూయా. దేవుడు మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు, దేని నుంచి? పాపము నుంచి విడిపించాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరమంటే మనం బందీలమే. హల్లెలూయా. అయితే ముందు పాపానికి బందీలం. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఎవరికి బందీలం? మనము క్రీస్తుకు బందీలం మనం. హల్లెలూయా. ముందు పాపానికి దాసులము. హల్లెలూయా. మరి పాపానికి దాసులుగా ఉంటే పాపానికి జీతం ఏంటిది? మరణము, అవునా? హల్లెలూయా. ఎలాంటి ఆశీర్వాదం ఉండదు. అగ్నిగుండంలో పడద్రోయబడతాం పాపములో జీవిస్తే. హల్లెలూయా. అదే క్రీస్తుకు బందీలంగా మనం ఉంటే, క్రీస్తుకు దాసులంగా ఉంటే ఆయన సింహాసనం మీద మనం కూర్చుంటాం. హల్లెలూయా. యేసు ప్రభుతో పాటు దేవుని రాజ్యానికి మనం వారసులంగా ఉంటాం. హల్లెలూయా. ఆశీర్వాదానికి మనం దేని కొరకు పిలువబడ్డామంట? ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడ్డామంట. 1 పేతురు పత్రికలో రాయబడి ఉంటది. హల్లెలూయా. మరి దేవునికి దాసులంగా ఉన్నప్పుడే ఆశీర్వదింపబడతాం. హల్లెలూయా. దేవునికి దాసులంగా ఉన్నప్పుడు మరి దేవుని సింహాసనం మీద కూర్చుంటాం. హల్లెలూయా. కాబట్టి మరి ఇప్పుడు మనం ఎవరికి దాసులము, ఎవరికి బందీలం అంటే క్రీస్తు ఖైదీలం. హల్లెలూయా. క్రీస్తు దాసులం. హల్లెలూయా. కాబట్టి మరి క్రీస్తు దాసులుగా కొనబడిన వారం కాబట్టి మరి ఇప్పుడు క్రీస్తు దాసులంగానే మనం జీవించాలి. హల్లెలూయా. మన ఇష్టానుసారంగా జీవించడానికి లేదు. హల్లెలూయా. ఇప్పుడు ఇప్పుడు యజమానుడు ఏది చెప్తే అది తప్పకుండా చేయాల్సిందే, అవును కదా? ఇంకొక మాట చెప్పేది లేదు.
అంతేనా? హల్లెలూయా. ఇప్పుడు మనం దేవునికి దాసులం కాబట్టి ఇప్పుడు దేవుడు ఏది చెప్తే మనం అదే చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనము మరి మన ఇష్టానుసారంగా జీవించడానికి లేదు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు మనల్ని ఆయన రక్తం ఇచ్చి నీతిమంతులుగా, ఆయన రక్తంను చిందించి నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులని పేరు పెట్టాడు, పరిశుద్ధులని పేరు పెట్టాడు. హల్లెలూయా. ఎందుకు పరిశుద్ధులని పేరు పెట్టాడు? పరిశుద్ధులుగా నేను మిమ్మల్ని తీర్చేసిన కదా, మీ ఇష్టానుసారంగా జీవించండి అని చెప్పి కాదు. హల్లెలూయా. పరిశుద్ధులుగా జీవించడానికి, ఆయన కోసము జీవించడం కోసమే నీతిమంతులుగా మరి తీర్చాడు యేసు ప్రభు. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం నీతిమంతులమే. నీతిమంతులన్న పేరు మనకు పెట్టబడింది. అయితే ఇప్పుడు ఎట్లా జీవించాలి? మనం నీతిమంతులుగా జీవించాలి. హల్లెలూయా. మనం నీతిమంతులుగా పరిశుద్ధులంగా జీవించాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఖాళీ యేసు ప్రభు రక్తమును చిందించినందుకు మనం నీతిమంతులమే అయితే గనక అందరినీ కూడా దేవుడు ఆయన సింహాసనం మీద కూర్చుండబెడతాడు. హల్లెలూయా. అయితే మరి ఖాళీ దేవుని సింహాసనం మాత్రమే ఉందా పరలోకంలో? లేదు. ఎవరి విశ్వాసానికి తగ్గట్టుగా బహుమానాలు ఉన్నాయి. హల్లెలూయా. నీ క్రియలకు తగ్గట్టుగా ఫలితాలు ఉన్నాయి. హల్లెలూయా. దేవుని సింహాసనం అనేది ఎవరికి అనుగ్రహింపబడుతుంది అంటే ఎవరైతే యేసు ప్రభు లాగా జయిస్తారో. హల్లెలూయా. యేసు ప్రభు అంటే నేను జయించి నా తండ్రి సింహాసనం అందు కూర్చుండినట్లుగా మరి జయించు వానిని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చుండనిచ్చేదను అంటాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఎలాగైతే యేసు ప్రభు జయించాడో అలాగనే జయించిన వానికి మరి యేసు ప్రభు సింహాసనం. హల్లెలూయా. మిగతా వాళ్ళకందరికీ మరి జీవ కిరీటము, నీతి కిరీటము, తెల్లని వస్త్రాలు, హల్లెలూయా, మరి కొత్త పేరు, హల్లెలూయా, ఇవన్నీ కూడా మిగతా వాళ్ళకు ఉంటాయి. అంటే మరి నువ్వు ఎంత పరిశుద్ధంగా జీవించినావో దాన్ని బట్టే పరలోక రాజ్యంలో కూడా, నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణంలో కూడా మరి బహుమానాలు ఉంటాయన్నమాట. హల్లెలూయా. అంటే దేవుడు నీ నీతిని బట్టే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను అభివృద్ధి పరుస్తాడు. హల్లెలూయా. ఇక్కడ యోబు గ్రంథంలో ఇక్కడ 8వ అధ్యాయంలో 6వ వచనంలో ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. హల్లెలూయా. అంటే నువ్వు మహాభివృద్ధి చెందాలంటే మొదలేమో దేవుని జాగ్రత్తగా వెతకాలి. హల్లెలూయా. వాక్యానుసారంగా జీవించాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి? దేవుని బతిమాలుకోవాలి మరి ఆశీర్వాదం కొరకు. హల్లెలూయా. తర్వాత నువ్వు పవిత్రుడవుగా మరి యథార్థవంతుడవుగా జీవించాలి. హల్లెలూయా. మరి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? తర్వాత ఏంటంటే నీ నీతికి తగినట్టుగా, హల్లెలూయా, నువ్వు ఎంత పవిత్రుడుగా జీవిస్తున్నావు, ఎంత యథార్థవంతుడుగా జీవిస్తున్నావో దానికి తగినట్టుగానే దేవుడు ఏం చేస్తాడంట? నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడంట. హల్లెలూయా. అంటే నువ్వు అత్యధికంగా అభివృద్ధి చెందాలంటే అత్యధికంగా నీతివంతుడుగా ఉండాలి. హల్లెలూయా. అత్యధికంగా నువ్వు పరిశుద్ధుడవుగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు అత్యధికంగా పరిశుద్ధుడవుగా, అత్యధికంగా నీతిమంతుడుగా ఉన్నప్పుడు అత్యధికంగా నువ్వు అభివృద్ధి చెందుతావు. హల్లెలూయా. ఇంకా తర్వాత 7వ వచనంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ? అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. హల్లెలూయా. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నా కానీ తర్వాత ఏమవుతుందంట? మహాభివృద్ధి నువ్వు పొందుతావు అంటున్నాడు. హల్లెలూయా. మరి స్టార్ట్ చేయడం ఎట్లా స్టార్ట్ చేస్తాం? అందరం కూడా కొద్దిగానే కదా. అవునా? హల్లెలూయా. కొద్దిగానే స్టార్ట్ చేస్తారు ఎవరైనా కానీ, ఏ బిజినెస్ అయినా ఏదైనా కానీ మొదలు కొద్దిగానే స్టార్ట్ చేస్తారు. హల్లెలూయా. తర్వాత అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అవునా? హల్లెలూయా. అయితే మరి ఇక్కడ మరి మహాభివృద్ధి మరి మొదట కొద్దిగా ఉండినాను, తర్వాత ఏమవుతుందంటే నువ్వు తుదను నీవు మహాభివృద్ధి నందుదావు అంటున్నాను. హల్లెలూయా. నువ్వు దేవుని జాగ్రత్తగా వెతికితే, దేవుని బతిమలాడుకుంటే, పవిత్రుడవుగా యథార్థవంతుడుగా జీవిస్తే, హల్లెలూయా, అప్పుడు ఏం జరుగుతుందంట? మొదట నువ్వు కొద్దిగా ఉన్నా కానీ తర్వాత మహాభివృద్ధి నందుతావంట. హల్లెలూయా. లేకపోతే ఆ కొద్దిగా ఉన్న దగ్గరనే ఆగిపోతా ఉంటుంది. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలైనా కానీ మరి ఎదగవు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలైనా కానీ
ఎలాంటి లాభం ఉండదు. ఇప్పుడు ఎంతో మంది బిజినెస్లు మరి చేస్తున్న చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. ఎంతమంది దాంట్లో మరి కొద్దిగా మరి స్టార్ట్ చేసి మరి గొప్ప వాళ్ళైన వారు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ. అవునా? అందరు చేస్తారు కానీ మరి కొంతమంది మాత్రమే గొప్ప వాళ్ళుగా ఉంటారు. అవునా? హల్లెలూయా. మిగతా వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు అక్కడనే ఉంటారు ఎన్ని సంవత్సరాలైనా కానీ. అవునా? ఎందుకు? హల్లెలూయా. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు? నువ్వు జాగ్రత్తగా వెతికితే మరి ఎవరు అభివృద్ధి చెందుతారంట? మహాభివృద్ధి ఎవరు చెందుతారంట? దేవుని జాగ్రత్తగా వెతికితే. హల్లెలూయా. అంటే వాక్యానుసారంగా జీవిస్తూ దేవునితో సహవాసం కలిగి ఉంటే, తర్వాత మరి దేవుని బతిమాలుకుంటే, తర్వాత పవిత్రుడుగా యథార్థవంతుడుగా జీవిస్తే, హల్లెలూయా, మరి అప్పుడు మరి కొద్దిగా నీ బిజినెస్ కొద్దిగా ఉన్నా కానీ తర్వాత ఏమవుతుందంట? మహాభివృద్ధి చెందుతుందంట. హల్లెలూయా. అంటే నువ్వు మహాభివృద్ధి చెందాలంటే మరి నువ్వు చేయాలి. ఇప్పుడు మహాభివృద్ధి చెందాలంటే చాలా రకాల పాపంతో కూడా అభివృద్ధి చెందొచ్చు. అవునా? అభివృద్ధి చెందడం అంటే పాపం చేసి కూడా అభివృద్ధి చెందొచ్చు, కానీ అది ఎక్కువ కాలం నిలుస్తుందా? నిలవదు. అవునా? హల్లెలూయా. దుష్టులు దుర్మార్గులు కూడా మరి దేశంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నారా లేదా? హల్లెలూయా. దుష్టులు దుర్మార్గులు కూడా దేశంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. హల్లెలూయా. దుష్టులకు దుర్మార్గులకు కూడా మరి ఎదుగుతున్నారు. అవునా? హల్లెలూయా. అయితే ఆ ఎదుగుదల ఎప్పటికుంటుందా అంటే లేదు. ఒక్క వచనము నేను ఒక్క రెఫరెన్స్ చూపించి ముగిస్తాను. కీర్తనలు 73వ అధ్యాయము. కీర్తనలు 73వ అధ్యాయము. కీర్తనలు 73వ అధ్యాయము 3 నుంచి 5 వరకు చదువు. భక్తిహీనుల క్షేమము నాకు అంటబడినప్పుడు జరిగించు వారిని బట్టి నేను ఆశ్చర్యపడుతున్నాను. మందమంది వారికి యాతన లేదు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టింది. చాలు. హల్లెలూయా. మరి ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటే ఆసాపు మాట్లాడుతున్నాడు అనమాట. మరి భక్తిహీనుల పరిస్థితిని మరి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. మరి భక్తిహీనుల క్షేమం ఆయన కంటబడినప్పుడు ఏమైందంట? గర్వించి వారిని బట్టి నేను మత్సర పడుతుంది అంటున్నాడు. హల్లెలూయా. మత్సర పడుతున్నాడు అంటే ఏమని? వీళ్ళింత దుష్టులు దుర్మార్గులు ఆయన కానీ వీళ్ళకి ఏంటంట? మరణమందు యాతనలు లేవంట, వారు పుష్టిగా ఉంటారంట, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారు కరగవంట. హల్లెలూయా. వాళ్ళు దుష్టులు దుర్మార్గులే అయినా కానీ ఫైనాన్షియల్ గా వాళ్ళు చాలా బ్లెస్డ్గా ఉంటారు. హల్లెలూయా. ఏది కూడా మరి తక్కువగా ఉండదు. ఇతరులకు కలిగే ఏ ఇబ్బంది కూడా వాళ్ళకు ఉండదంట. తర్వాత ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. హల్లెలూయా. ఇతరులకు పుట్టినట్టుగా మరి ఆ భక్తిహీనులకు, ఆ దుష్టులకు దుర్మార్గులకు ఏం పుట్టదంట? తెగులు పుట్టదంట. ఇంకా ఇదే అధ్యాయంలో 12వ వచనం చూడండి. 11, 12 2 వచనాలు చదువు. దేవుడు ఎట్లు తెలుసుకోను, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుంటారు. ఇదిగో ఇటు వారి భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగల వారే ధనవృద్ధి చేసుకున్నారు. నా హృదయంలో నేను శుద్ధి చేసుకుని వెళ్తాను, నా చేతులు కడుక్కొని నిర్మలుడని వెళ్తాను. చాలు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మరి ఆసాబు భక్తుడు ఇక్కడ ఏమనుకుంటున్నాడు? దేవుడు ఎట్లు తెలుసుకుంటాడు, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని చెప్పి మరి అనుకునే ఆ భక్తిహీనులు ఎల్లప్పుడూ నిశ్చంత గల వారే ధనవృద్ధి చేసుకుంటున్నారంట. హల్లెలూయా. అయితే మరి ఆసాబు భక్తుడు మరి వాళ్ళని చూసి ఈయన ఏమనుకుంటున్నాడు? నా హృదయాన్ని నేను శుద్ధిగా పెట్టుకొని ఏం లాభం లేదు, వ్యర్థమే. ఇంకా మరి ఇక్కడ 14వ వచనంలో చూసుకుంటే కనుక దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది అంటాడు. హల్లెలూయా. వాళ్ళు భక్తిహీనులు, దేవునికి తెలివి లేదని చెప్పి అనుకునేటోళ్ళు, వాళ్ళకేమో మరణ యాతనలు లేవు, ఇతరులకు కలిగే మరి ఆ ఇబ్బందులు ఏవి కూడా లేవు, ఏ తెగులు కూడా వాళ్ళకు పుట్టదు. వాళ్ళు మరి
నిశ్చంత కలిగిన వారే ధనవృద్ధి చేసుకుంటున్నారు, నేనేమో ఇంత భక్తిగా ఉండి ఇంత పరిశుద్ధంగా ఉండి వ్యర్థమే అని చెప్పి అనుకుంటున్నాడు. హల్లెలూయా. తర్వాత మరి దేవుని మందిరానికి వెళ్ళి వాళ్ళ గురించి మరి పరిశోధిద్దామని చెప్పి మరి చూసి మరి పరిశోధించినప్పుడు మరి ఆసావు భక్తునికి తేలింది ఏంటంటే వాళ్ళు దేవుని మరి వాళ్ళు కాల్జారే స్థలంలో ఉన్నారు. ఇదే అధ్యాయంలో మనం చూసుకుంటే కనుక మరి ఇదే అధ్యాయంలో నిశ్చయముగా నువ్వు వారిని కాలుజారుల చోటున ఎక్కడ వచ్చినాం 18 వచ్చిన నిశ్చయంగా నీవు వారిని కాలుజారు చోటున ఉంచున్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. 19 కూడా క్షణమాత్రంలోనే వారు పాడైపోతురు, మహాభయం చేత వారు పడముట్ట నశించుతారు. చాలు. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇప్పుడు ఇక్కడ? నిశ్చయంగా నువ్వు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు. హల్లెలూయా. శరీర రీతిగా చూసుకుంటే వాళ్ళు ధనవృద్ధి చేసుకుంటున్నారు, మరి దుష్ట కార్యాలు చెడు కార్యాలు చేసుకుంటూ ధనవృద్ధి చేసుకుంటున్నారు, హాయిగా పుష్టిగా ఉన్నారు. కానీ ఆత్మీయంగా చూస్తే వాళ్ళు ఎక్కడున్నారు? కాలు జారే స్థలంలోనే ఉన్నారు. అంటే వాళ్ళు ఎప్పుడు పడిపోతారో తెలియదు. హల్లెలూయా. అభివృద్ధి చెందిండ్రు, చెడు కార్యాలు చేసి అభివృద్ధి చెందిండ్రు, కానీ ఎప్పుడు పడిపోతారో తెలియదు. హల్లెలూయా. అలాంటి పరిస్థితిలో ఉన్న దుష్టులు దుర్మార్గులు మనకంటే కూడా చాలా అభివృద్ధి చెందిన వాళ్ళుగా ఉంటారు. హల్లెలూయా. కానీ వాళ్ళు ఎప్పుడు పడిపోతారో తెలియదు, అలాంటి పరిస్థితిలో ఉంటారు. హల్లెలూయా. అయితే నీతిమంతుడుగా ఉండి నువ్వు కష్టపడి దేవునితో సహవాసం చేసి మరి నువ్వు మరి చేసినప్పుడు నువ్వు అభివృద్ధి చెందితే గనుక నువ్వు కాల్జారే స్థలంలో నువ్వు ఉండవు. హల్లెలూయా. నీతిమంతుడుగా ఉన్నవాడు కాల్జారే స్థలంలో ఉండడు. హల్లెలూయా. నీతిమంతుడిగా ఉన్నవానికి పడిపోతున్నట్టుగా ఉంటది కానీ పడిపోడు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఆసాబు భక్తుడు ఏమనుకున్నాడు? నేను కాల్జారే స్థలంలో ఉన్నా, నేను ఇంత శుద్ధిగా ఉండి వేస్ట్ అని చెప్పి అనుకున్నాడు. హల్లెలూయా. కానీ తర్వాత ధ్యానిస్తే తేలింది ఏంటిది? ఆ భక్తిహీనులు కాల్జారే స్థలంలో ఉన్నారు. మరి ఇక్కడ ఇదే అధ్యాయంలో 23వ వచనంలో చూసుకుంటే నేను చదువుతాను. ఆయనను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. హల్లెలూయా. ఈయన కాల్జారే స్థలంలో ఉన్నా అనుకున్నాడు, కానీ తర్వాత ధ్యానిస్తే తేలింది ఏంటిది? ఆ భక్తిహీనులు కాల్జారే స్థలంలో ఉన్నారు, ఈయన కుడి మరి దేవుని హస్తంలో ఈయన ఉన్నాడు. హల్లెలూయా. అంటే మరి నీతిగా జీవించే వాడు కాల్జారే స్థలంలో ఉన్నట్టుగా కనబడుతుంది కానీ ఉండడు. హల్లెలూయా. భక్తిహీనుడు మరి అభివృద్ధి చెందుతున్నట్టుగా ఉంటది, కానీ వాడు ఎప్పుడు పడిపోతాడో తెలియదు. హల్లెలూయా. ఆశీర్వాదము మరి కలకాలం నిలవదు, ఆ అభివృద్ధి మరి ఎప్పటికీ నిలవదు. వింటున్నా? హల్లెలూయా. ఎప్పుడు పడిపోతుందో తెలియదు. హల్లెలూయా. అయితే మరి నువ్వు దేవుని జాగ్రత్తగా వెతుకుతూ మరి దేవునితో సహవాసం కలిగి ఉంటూ మరి దేవుని బతిమలాడుకుంటూ, హల్లెలూయా, అంటే మరి దేవునికి ప్రార్థన చేస్తూ ఆశీర్వాదం కొరకు మరి నువ్వు పవిత్రుడుగా యథార్థవంతుడుగా నువ్వు జీవించినవంటే, హల్లెలూయా, మరి మొదట కొద్దిగా మరి ఉన్నా కానీ తర్వాత ఏమవుతుంది? మరి మహాభివృద్ధి చెంది, హల్లెలూయా, మరి కాల్జారే స్థలంలో నీవు ఉండవు. హల్లెలూయా. మహాభివృద్ధి చెందుతావు. హల్లెలూయా. పాపముతో వచ్చింది ఎక్కువ కాలం నిలవదు. హల్లెలూయా. నీతితో వచ్చింది ఎక్కువ కాలం నిలుస్తుంది. హల్లెలూయా. పాపం చేసేటోడు చాలా తొందరగా అభివృద్ధి చెందుతాడు. అభివృద్ధి చెందాలనుకుంటే నువ్వు ఎట్లనన్నా చెందొచ్చు, పాపం చేసి కూడా తొందరగా అభివృద్ధి చెందొచ్చు. హల్లెలూయా. కానీ ఆ అభివృద్ధి ఎక్కువ కాలం నిలవదు. హల్లెలూయా. కాబట్టి మనం పాపం చేయడానికి వీల్లేదు. హల్లెలూయా. మనం నీతిగా పరిశుద్ధంగా జీవించి దేవునితో సహవాసం కలిగి మరి దేవునికి ఇష్టంగా మనం జీవిస్తే గనుక మరి అత్యధికంగా మరి మహాభివృద్ధి మనం చెందుతాం. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయును గాక. ఆమేన్. మరి అందరు లేచి నిలబడినట్లయితే వాక్యం నిమిత్తము అలాగే మరి ముగింపు ప్రార్థన కూడా చేసుకొని ముగించుకుందాం. కృపా కనికరం గల మా ప్రభా యేసు తండ్రి, దేవా, మరి నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా యేసు తండ్రి. దేవా యేసే, ఇదిగో ప్రభా తండ్రి, దేవా, మరి ఇదిగో ప్రభా యేసు తండ్రి, దేవ, మరి మేము ఎలాగైతే మేము మహాభివృద్ధి చెందుతామో తండ్రి,
అది నువ్వు మాకు బోధించినందుకు వందనాలు ప్రభా యేసు తండ్రి. యేసయ్య ఇదిగో ప్రభా మరి ఎలాగ మేము మహాభివృద్ధి చెందగలము అంటే గనుక ప్రభా యేసు తండ్రి మరి నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా యేసు తండ్రి. దేవా మరి మరి జాగ్రత్తగా నువ్వు దేవుని వెతికిన హల్లెలూయా మరి సర్వశక్తిని నువ్వు బతిమాలుకొని ఎడల హల్లెలూయా తర్వాత మరి నీవు పవిత్రుడవుగా యథార్థవంతుడుగా నువ్వు ఉంటే గనుక హల్లెలూయా మరి నీ నీతిని బట్టి మరి నువ్వు వర్ధిల్లుదు అని చెప్పి నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా యేసు తండ్రి. అప్పుడు మొదట కొద్దిగా ఉన్నాను, తర్వాత మరి తుదను మరి మహాభివృద్ధి చెందును అని చెప్పి నువ్వు సెలవిస్తున్నావు ప్రభా యేసు తండ్రి. యేసయ్య ఇదిగో ప్రభా తండ్రి మరి మేము నిన్ను జాగ్రత్తగా వెతికితే గనుక ప్రభా యేసు తండ్రి. యేసయ్య ఇదిగో తండ్రి దేవ మరి నీతో సహవాసం కలిగి ఉంటే గనుక వాక్యానుసారంగా జీవిస్తే గనుక ప్రభా యేసు తండ్రి దేవ మరి పవిత్రులముగా యథార్థవంతులంగా జీవిస్తే గనుక తండ్రి దేవా మరి మేము నిన్ను బతిమలాడుకుంటే గనుక ప్రభా యేసు తండ్రి దేవా యేసు ఇదిగో తండ్రి దేవ మరి కొద్దిగా మొదలుపెట్టిన మరి మా వ్యాపారాలు ప్రభా మరి మా బిజినెసెస్ తండ్రి యేసు ఇదిగో తండ్రి మరి కొద్దిగా మొదలుపెట్టిన ప్రతిదీ కూడా తండ్రి మరి మహాభివృద్ధి చెందుతుంది ప్రభా యేసు తండ్రి. కాబట్టి ప్రభా మరి మేము అందరం కూడా ప్రభా మా ఇష్టానుసారంగా కాకుండా ప్రభా యేసు తండ్రి నీ చిత్త ప్రకారంగా జీవించే వారముగా ప్రభా నిన్ను జాగ్రత్తగా వెతికే వారంగా నిన్ను బతిమలాడుకునే వారంగా తండ్రి పవిత్రులముగా యథార్థవంతులంగా ప్రభా యేసు తండ్రి మరి మరి మేము ఉండే వారముగా ఉండేలాగా సాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా యేసు ఇదిగో తండ్రి దేవా మరి ఇక్కడ మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. దేవా యేసు ఇదిగో ప్రభా అన్ని విషయాల్లో కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా యేసు ఇదిగో ప్రభా ఈ యొక్క ఆరాధన అంతట్లో తండ్రి నువ్వు తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభా. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా నిత్య ఆహారం నేడు మాకు దయచేయము, మారణస్తుని క్షమించిన ప్రకారం మారను క్షమించము, శోధనలోనికి తేక కీని తప్పించుము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి అని దేవుని ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఆదరణ దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకందరికి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క బిడ్డకును తోడైండును గాక. ఆమేన్.